ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలో ప్రభు వారు చేసినటువంటి భూమి మీద అద్భుత కార్యాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మనము ధ్యానిస్తున్నటువంటి మరొక అద్భుతము నడుము వంగిన స్త్రీని బాగు చేయడం. మరి ప్రభు వారు చేసినటువంటి మరొక అద్భుతము నడుము వంగినటువంటి స్త్రీని బాగు చేయటం మనం చూస్తూ ఉంటాం. లూకా సువార్త 13వ అధ్యాయంలో మరి మనం గమనించినట్లయితే 11, 12, 13 వచనాల్లో మనం చూడగలుగుతాం. రండి. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి, పనిచేయదగిన 6 దినములు కలవు కనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందిని, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కనుక ఇక్కడ మనం కొన్ని చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనము ఇది కూడా మరి స్వస్థపరిచినటువంటి ఆ యొక్క సమయాన్ని మనం చూసినట్లయితే దినాన్ని విశ్రాంతి దినము విశ్రాంతి దినమున మరి ఆ యొక్క స్వస్థపరిచినట్లుగా విశ్రాంతి దినము దీని గురించి ప్రస్తావన అనేది అక్కడ మనకి జరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకు యేసు ఆ మత నాయకులకు వాదన అనేది కూడా జరిగినట్లుగా కూడా మనము గమనిస్తా ఉన్నాము. మరొక విషయాన్ని మనం చూస్తే ఆయన స్వస్థపరిచినటువంటి స్త్రీ వెన్నుముక అనేది వంగిపోయినటువంటిదిగా, దయ్యం వలన ఆమె వెన్నుముక అనేది వంగిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాము. మరి ఇక్కడ మనము ఇంకొక విషయాన్ని గమనిస్తే స్వస్థపరచటంలో 2 చర్యలు మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఒకటి దయ్యాన్ని వెళ్ళగొట్టడం, 2 వెన్నుముకలు తిన్నగా చేయటం, ప్రభావం చేయటాన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి అంగవైకల్యాన్ని అనేక సార్లు దయ్యాల వలన కలుగుతాయి అని ఈ వచనము సూచించటం లేదు, కానీ ఇది అరుదైన సంఘటనగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. దీన్ని మనం ఆత్మీయంగా ధ్యానించినట్లయితే ఈ స్త్రీ నేలకు వంగిపోయిన ఆమె జీవితం ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. నేలకి వంగిపోయినటువంటి ఆమె యొక్క జీవితం మనకు కనిపిస్తా ఉన్నది. ఆమె జీవితాన్ని నిలబెట్టిన దేవుడిగా మనకు ఆయన కనిపిస్తా ఉన్నాడు. మనం ఏదైతే మనము గమనించినట్లయితే కింద ఒరిగిపోతే ఏదైనా కానీ ఇంట్లో కానీ బయట ఖర్చు కొన్ని ఒరిగిపోయినవి ఏం చేయలేమంటే తీయలేము. అవి చాలా కష్టమైపోతాయి, చాలా కష్టమైపోతా ఉంటాయి. అయితే ఆమె జీవితము నేలకు వంగిపోయింది. మనుషులు ఎవరు వల్ల కానటువంటి విధముగా ఆమె ఒరిగిపోయింది. కానీ ఆయన తిరిగి నిలబెట్టడాన్ని ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. ఈరోజు మన దేవుడు మనల్ని నిలబెట్టగలుగుతూ సమర్థవంతుడైనటువంటి దేవుడు. ఏ పరిస్థితి నుంచి అయినా మనల్ని లేవనెత్తగలుగుటకు ఆయన మరి జీవము కలిగిన దేవుడై ఉన్నాడని, ఆయన యొక్క శక్తి పరిపూర్ణమై ఉన్నదని మనం ఇక్కడ గమనించవలసి ఉన్నది. మనము ఇక్కడ గమనించినట్లయితే మన జీవితాలను నిలబెట్టేటువంటి దేవుడు. ఈమె మరొక విషయాన్ని గమనిస్తే 18 సంవత్సరాల నుండి బలహీనపరచు ఆత్మ దయ్యముతో ఆమె పీడింపబడతా ఉండటాన్ని ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి? దాదాపు 18 సంవత్సరాల నుంచి. మరి మన జీవితంలో కూడా, మన కుటుంబంలో కూడా ఏదో ఒకటి ఉండాలా. దేవుడన్నా ఉండాలి మన కుటుంబాల్లో, లేక దెయ్యం అన్నా ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. అంటే నీ జీవితంలో కానీ లేకపోతే నీ కుటుంబంలో కానీ దేవుడన్నా ఉండాలా, దెయ్యం అన్నా ఉండాలి. ఏదో ఒకటి నీలో ఖచ్చితంగా ఏ పని చేస్తూ మాత్రం ఉంటుందని గమనించాలి. ఖచ్చితంగా ఏదో ఒకటి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ లోకంలో దయ్యాలు ఉన్నాయి. మనిషిని అవి నాశనం నడిపించడానికి ఎప్పుడు కూడా అవి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే యేసుప్రభు చేసినటువంటి అద్భుతాల్లో మనం చాలా వరకు దయ్యం పట్టిన వారిని బాగు చేయడాన్ని మనం చూస్తా వచ్చాం. ఆ దయ్యం రకరకాలుగా వారిని నాశనం చేస్తూ ఉండటాన్ని కూడా మనము చూస్తా వచ్చాము. సో ఇక్కడ మనము గమనించినట్లయితే మనల్ని ఏదో విధంగా బలహీనపరచాలి అని,
ఏదో ఒక విధంగా ఆత్మీయంగా దిగజార్చాలి అని, ఏదో ఒక విధంగా శారీరకంగా మానసికంగా మనల్ని కృంగదీయాలని, అవి ఎప్పుడు కూడా దురాత్మ ప్రయత్నము చేస్తూనే ఉంటుంది. నేను ఎప్పుడు కూడా అపవాదికి ఉన్నటువంటి ధ్యేయము, అపవాదికి ఉన్నటువంటి గురి ఏంటంటే ఏదో ఒక విధంగా దేవుని బిడ్డల యొక్క బ్రతుకులను పాడు చేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే దేవుడు ఉన్నాడు, వాటన్నిటి నుండి మనం ఏం చేయగలిగిన దేవుడు ఆయన విడిపించటానికి. ఆయన మరి శక్తి కలిగిన దేవుడు, మనల్ని విడిపించడానికే ఈ లోకానికి వచ్చినట్లుగా కూడా మనము చూస్తా ఉన్నాం. ఈ రోజు నువ్వు కూడా ఏ యొక్క దేనితో నువ్వు బంధించబడి ఉన్నావో, ఎలాంటి పరిస్థితులతో నువ్వు బంధించబడి ఉన్నావో, వాటన్నిటి నుంచి విడిపించటకు శక్తి కలిగిన దేవుని దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నీ జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని నువ్వు చూడగలుగుతావని వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకా విషయం మనం చూసినట్టయితే ఇక్కడ ఈ స్త్రీని పట్టినటువంటి దయ్యం ఏమిటంటే బలహీనపరిచేటువంటి దయ్యం అంట. ఈ దయ్యం ఏంటిదంట, మనం చదువుకున్న ఆ దయ్యం ఏం చేస్తుంది, శివుణ్ణి మోగని కలుగు చేసినట్లుగా చూస్తా ఉన్నాం. అది ఎలా బాధించిందంటే తరచు అగ్నిలో నీళ్ళలో పడేయడాన్ని మనం చూస్తా వచ్చాం. అలానే ఇంకొక దయ్యం ఏం చేసిందంటే తనని హానిపరుచుకుంటూ, గాయపరుచుకుంటూ ఉండేటువంటి దయ్యంగా కూడా, వస్త్రాలు లేకుండా అట్లా మనం కొన్ని దయ్యములు పట్టినటువంటి వాళ్ళని మనం గమనిస్తూ వచ్చాం. ఇక్కడ ఈ స్త్రీని పట్టినటువంటి దయ్యం ఏంటి అంటే బలహీనపరిచేటువంటి దయ్యం. ఈ రోజు నీకు ఏ దయ్యం పట్టిందో దేవునికి వ్యతిరేకమైన మాటలు వస్తూ ఉంటాయి. దేవుని సన్నిధి అంటే నీకు ఎక్కడ లేనటువంటి ఒకలాంటి దేవుని సన్నిధిలో గడపాలి అనేటువంటి ఒక మనసు కూడా నీ జీవితంలో రాదు. ఎందుకంటే ఒకలాంటి దయ్యము నీ జీవితంలో పట్టేస్తూ నిన్ను బలహీనపరుస్తుంది. ఆయన సన్నిధికి వెళ్లకుండా బలహీనపరుస్తూ నిన్ను లాగేస్తూ ఉంటుంది. ప్రియ సంఘము, ఈ రోజు నువ్వు ఎలాగో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. ఇక్కడ మనము గమనించుకున్నట్లయితే రకరకాల దయ్యాలు మనము చూస్తా ఉన్నాం. దయ్యాలు పడడం వల్ల చాలా మంది ఎలాగ చేస్తూ ఉంటారంటే మానవులు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. చాలా వరకు ఆ యొక్క దయ్యములు, దురాత్మలు పట్టినటువంటి వారు ఆ యొక్క పిచ్చి మెంటల్ గా ప్రవర్తిస్తూ ఉంటారు, పిచ్చి పట్టిన వారిలాగా. ఆ యొక్క అంతేకాదు మురికిగా ఉంటూ ఉంటారు, వస్త్రహీనులుగా ఉంటూ ఉంటారు, బలహీనంగా అయిపోతూ ఉంటారు. మరి ఈ విధంగా మనము దురాత్మ పట్టినటువంటి వారిని మనం గమనిస్తూ ఉంటాం. సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే పాపము చేయమని, నిన్ను లోకంలోకి వెళ్ళమని ప్రేరేపిస్తూ ఉంటాడు. వాడి యొక్క పని అదే, వాడి యొక్క ధ్యేయం కూడా అదేగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అయితే దురాత్మ పట్టిన వెంటనే తన బలాన్ని ఆ స్త్రీ కోల్పోతుంది. అది కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దురాత్మ పట్టిన వెంటనే తన బలాన్ని కోల్పోయిందండి ఆ స్త్రీ. ఆమె నడుము వంగిపోయేలా చేసేసింది. ఎలా చేసిందంట, నడుము సహజంగా నడుము ఎప్పుడు వంగిపోతుంది? నడుము ఇట్లా మనము వంచలేకుండా కిందకి ఇట్లా ఉన్నామంటే ఎట్లా ఉంటామంటే ఆ స్టేజ్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఏసీ పెరిగిపోయే కొద్దీ ముసలి వాళ్ళం అయ్యే కొద్దీ వల్ల బలం తగ్గిపోవడం వల్ల వెన్నుముక అది వంగిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. దానివల్ల మనము ఇట్లా వంగిపోవడం వల్ల మన చూపు అంతా కూడా ఎలా ఉంటుందంటే కిందే. అంటే ఇట్లా నుంచొని పైకి ఏం చేయలేమంటే చూడలేము మనం. ఎందుకంటే నడుము వంగిపోవటం వల్ల మొత్తం మనిషి అంతా కూడా మనం వంగిపోవటం వల్ల మనం ఎక్కడ చూస్తూ ఉన్నామంటే కిందే చూస్తూ ఉంటాం. దయ్యం పట్టి వంగిపోవటం వల్ల ఆమె బలహీనరాలై ఆమె చూపు కూడా కిందకి వెళ్ళిపోయిందంట. ఎటు చూస్తుంది ఇప్పుడు? ఆమె చూపు అంతా ఎక్కడుంది? కిందే. ఈరోజు దయ్యాలు పట్టినటువంటి వాళ్ళ చూపు భూమి మీదే. ఏమి తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుదాం, ఎక్కడ ఎలాగా లోకము సంపాదిద్దాం, లోకంలో ఎలా జీవిద్దాం, లోకం కొరకు ఎలా బ్రతుకుదాం, ఇలాంటి లక్షణాలతో ఉంటారు దయ్యం పట్టిన వాళ్ళు. వాళ్ళ యొక్క చూపుని మనం చూసినట్లయితే ఒక మనిషి మనం చూస్తే ఏ జంతువు కూడానంట నిటారుగా నిలబడి ఆకాశం వైపు చూడలేదు. ఏ జంతువు కూడా నిటారుగా నిలబడి ఆకాశం వైపు చూడలేదు. ఒక మనిషి మాత్రమే నిటారుగా నిలబడి ఇట్లా చూడగలిగేది ఎవరంటే ఒక మనిషి మాత్రమే. ఒక మనిషి మాత్రమే నిటారుగా నిలబడి చూస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనకు మాత్రమే దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యము. దాని అర్థం ఏంటి అంటే ఆత్మీయంగా మనం చూస్తే పైన వాటిని మీరు వెతకండి అని దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. పైన వాటిని మనం వెతికేవారిగా ఉండాలని, మనము దేవుని వైపే చూసేవారిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ సాతాను మనల్ని ఏం చేస్తున్నాడంటే అనేకమైన బలహీనతల వల్ల, పాపము వల్ల, అవిధేయతల వల్ల మనం వంగిపోయేటట్లుగా చేస్తూ ఉన్నాడు.
మనల్ని క్రిందకు వంచేస్తా ఉన్నాడు. లోకములోకి చూడాలి, పడిపోవాలని వంచేస్తూ ఉన్నాడు. అయితే మనం నిటారుగా నిలబడి ఆకాశము వైపు వాటిని పైనున్న వాటిని వెదకాలి అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉంది. ఈరోజు పైనున్న వాటిని వెతికే వారిగా మనం ఉండాలంటే మనము ఆకాశము తట్టు మన కనులను ఎత్తేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు నీ చూపు ఎలాగ ఉన్నదో నాకు తెలియదు. నువ్వు ఎటు చూస్తున్నావో నాకు తెలియదు. నీ దేవుని సాంప్రదాయుడు అంటాడు, నీ కనులు కుడికి ఎడమకి చూడకూడదంట. అటు ఇటు చూడక తిన్నగా చూడాలి నీ కన్నులు. మరి ఈ లోకంలో అటు ఇటు వైపు నీ కన్ను చెదరకూడదు. పైనున్న వాటిని మనము వెతికేటువంటి వాళ్ళుగా మనం ఉండాలని వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. రోజు పైన వాటిని నువ్వు వెతుకు. నీవు కూడా బలహీనతల చేత వంగిపోతున్నావేమో, దేవుని వైపు చూడలేకపోతున్నావేమో, ఆయన చేసే కార్యాల వైపు చూడలేకపోతూ ఉన్నావు, ఆయన పరిశుద్ధిని గ్రహించలేకపోతూ ఉన్నావు. ఎందుకంటే నీ చూపు ఇప్పుడు భూమి మీదకి వెళ్ళిపోయింది, భూమి మీద ఉన్న లోకాశంలోకి వెళ్ళిపోయింది, లోకములో ఉన్నటువంటి ఆ యొక్క సంపద మీదకి వెళ్ళిపోయింది, లోకములో ఉన్నటువంటి పాపం మీదకి వెళ్ళిపోయింది. ఈరోజు లోకములో ఉన్న ప్రేమ కొరకు నీ యొక్క హృదయము పరితపిస్తూ లోకములో కలిసిపోతూ ఉన్నది. అందుకే నువ్వు తిన్నగా నిలబడి దేవుణ్ణి చూడలేకపోతున్నావు. ఎందుకంటే వంగిపోయినటువంటి భక్తి, వంగిపోయిన జీవితం, ఆత్మీయ జీవితం నీలోకి వచ్చేసింది అని చూన్నాడు ప్రభువారు. అయితే యేసు ఆమెను చూచి రమ్మని పిలిచడాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఆమెను చూచి రమ్మని పిలిచాడు. ఆయన మనల్ని కూడా చూచి మరి దాటి వెళ్ళిపోయేటువంటి దేవుడు మాత్రము కాదు. మనం ఎప్పుడు చెప్పుకుంటే ఆయన కనికరము కలిగిన దేవుడు, ఆయన కృప కలిగినటువంటి దేవుడు, ఆయన కార్యాలు గొప్పవి, ఆయన కార్యాలు ఉన్నతమైనటువంటి కార్యాలు. అలాంటి గొప్ప కార్యాలు మన దేవుడు చేస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, మనం చక్కగా నిలబడి దేవుణ్ణి మహింపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సహజంగా రోగాలు రావడానికి 3 విషయాలు మనము చూస్తాం. రోగాలు ఎలాగ వస్తాయంటే 3 విషయాలు. ఒకటి, పాపము ద్వారా మనకి కొన్ని సంక్రమిస్తూ ఉంటాయి. కొన్ని రోగాలు పాపం వల్ల వచ్చేస్తా ఉంటాయి. ఈ మధ్య నేను చెప్పాను, ఒక స్టేట్ లో ఆ కాలేజీలో ప్రతి ఒక్కరికి కూడా హెచ్ఐవి ఆ యవనస్తులు అందరి కాలేజీలో ఉన్నవారు ఎందుకు వచ్చేసినాయి అంటే పాపం వల్ల కదా. ఈ రోజుల్లో కొన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి అంటే పాపం చేయడం వల్ల వచ్చేటువంటి రోగాలు ఆదాము అవ్వల ద్వారా సంక్రమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేల శపితమైనది కాబట్టి సహజ సిద్ధంగా ఈ శపితమైనటువంటి ఆహారం, ఈ శపితమైన దాని వల్ల వచ్చేటువంటి రోగాలను మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ఏ రోగం ఎందుకు వచ్చిందో మొదట గ్రహించాలి. ఒకటి, రోగం ఎందుకు వచ్చిందంటే నీ పాపం వల్ల, నీ అవిధేయత వల్ల కొన్నిసార్లు రోగాలు వచ్చేస్తా ఉంటాయి. రెండవదిగా రోగము అపవాది కలుగ చేస్తూ ఉంటాడు. సాతాను కొన్నిసార్లు రోగాలు సడన్ గా, అప్పటి వరకు బాగానే ఉంటాం అంత, ఇదేంటి సడన్ గా అంటే అపవాది యొక్క దాడి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అపవాది బలహీనపరిచేస్తూ ఉంటాడు. అప్పటి వరకు చాలా హ్యాపీగా ఉంటాం మనం. వాడు అలాగ ఉండటం వాడికి ఇష్టం ఉండదండి. ఒక్కోసారి పెట్టేస్తూ ఉంటాడు, బలహీనపరిచేస్తూ ఉంటాడు. అపవాది ద్వారా వచ్చేటువంటి రోగాలను ఇక్కడ మనం కొన్ని చూస్తూ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మూడవది, దేవుడు కూడా కొన్ని రోగాలను ఏం చేస్తూ ఉంటాడంటే మనకి అనుమతిస్తూ ఉంటాడు అనమాట. ఉదాహరణకి లాజరు విషయంలో మనం చూస్తాము, చావుని కదా, అది దేవుని మహిమ కొరకు జరిగినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. కొన్ని వ్యాధులు ప్రభు ఏం చేస్తారు మనకి యోగుకు చూడండి, యోగుకి ఆ రోగమును ఆ వ్యాధిని అనుమతించిన వాడు ఎవరు? దేవుడే. దేవుని ఆజ్ఞ లేకుండా, అంటే అపవాది మొత్తినాడు కరెక్టే, కానీ వాడు మొత్తటానికి అనుమతి పొందిన ఎవరి దగ్గర అంటే ప్రభు దగ్గర పొందినట్లుగా చూస్తూ ఉన్నాం. కొన్ని దేవుడు కూడా మనకి అనుమతిస్తాడు. ఈ స్త్రీని చూస్తే ఈ స్త్రీ 2వ కోవకు చెందినటువంటిగా కనిపిస్తుంది. అంటే ఈ స్త్రీకి ఎవరి వల్ల వచ్చేసింది రోగం అంటే సాతాను, అపవాది చేత పీడింపబడుతూ ఉన్నది, అపవాది వల్ల మొత్తపడినటువంటిదిగా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి మీ జీవితంలో కూడా కొన్ని సమస్యలను, కొన్ని రోగాలను, కొన్ని పరిస్థితులను నువ్వు ఎదుర్కొంటున్నావేమో. ఈ 3 దేని వల్ల వచ్చిందో మొదట దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కలుపు. అప్పుడే దాన్ని బట్టి మనం విడుదల పొందగలుగుతాము. 18 సంవత్సరాలంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి అంట? 18 సంవత్సరాల నుంచి. అంటే ఇక్కడ ఈ నెంబర్ మనం జ్ఞాపకం చేసుకుంటే 18 అనేది ఒక బానిసత్వానికి గుర్తుగా మనం చూస్తూ ఉంటాం. ఇజ్రాయేలీలు చాలా సార్లు దేవుని దగ్గర నుంచి తప్పిపోయారు. చాలా సార్లు ఆయనకు వ్యతిరేకంగా చేశారు. ఎన్నిసార్లు వారు బానిసలైనారు అని రాయబడిందంటే 18 సార్లు.
అని. కాబట్టి 18 అనేది బానిసత్వానికి గుర్తుగా మనము చూస్తూ ఉంటాం. ఈ స్త్రీ బానిసత్వంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అవును, అపవాది చేత పట్టబడినటువంటి వారు బానిసత్వంలోనికి వెళ్ళిపోతారు. ఎవరి బానిసత్వం కిందకంటే అపవాది కిందకి వెళ్ళిపోతారు. అపవాది యొక్క ఉచ్చుల్లో చిక్కుకుపోయి మరి ఆ బానిసత్వంలో నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. అంతేకాదు 18 అనేది ఒక టీనేజ్ ఏజ్ కూడా మనకి సూచిస్తా ఉంది. మనం చూస్తే సాతాను మనుషులను టార్గెట్ చేస్తూ ఉంటాడు. అంటే ఎక్కువగా యవనస్తులు ఏం చేస్తుంటాడంటే టార్గెట్ చేస్తూ ఉంటూ ఉంటాడు. అది కూడా యవనస్తులు అంటే చాలా ఇష్టం సాతానికి కూడా, తెలుసా? వాళ్ళని వాడుకోవడానికి చాలా ప్రయత్నాలు. ఇన్ని రోజులు ఎంత వయసు, ఇన్ని దినాలుగా మరి అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఆమెకు ఆకాశముతో సంబంధం లేనట్టుగా చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి? దగ్గరగా 18 సంవత్సరాల నుంచి ఆమెకు దేనితో సంబంధం లేదు. ఎందుకంటే కంప్లీట్ గా నడుము వంగిపోయి ఆమె చూపంతా కిందే ఉంది. కానీ పాపం ఆమె తల ఎత్తి ఆకాశం వైపు ఏం చేయలేకపోయింది, చూడలేకపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే దేవునితో ఏ సంబంధం లేదు, వంగిపోయినటువంటి జీవితం. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ పాపం వల్ల నువ్వు వంగిపోయి దేవునితో అన్యోన్యమైన సంబంధాన్ని నువ్వు పోగొట్టుకున్నావు? ఏ ఒక్క పాపము వల్ల వంగిపోయిన జీవితంలో ప్రభువు సన్నిధిలోకి వచ్చి ఆయన ముఖ దర్శనాన్ని నువ్వు చేసుకోలేకపోతున్నావు. ఈరోజు నిజంగా చాలా మంది ధనాపేక్ష అనే పాపములో సాతాను పెడుతున్నటువంటి మార్తల్లాంటి విస్తారమైనటువంటి పనులు అనేటువంటి దయ్యములు ఉచ్చుల్లో చిక్కు పనులు అందరికీ ఉంటాయండి. పనులు లేని వ్యక్తి ఎవ్వరూ లేరు. వ్యాపారములు చేసుకునే వారి దగ్గర నుంచి, ఉద్యోగాలు చేసుకునే దగ్గర నుంచి, కూలి పనులు చేసుకునే వారి వరకు కూడా ప్రతి ఒక్కరము కూడా పట్టుకూటి కొరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడటంలో తప్పు లేదు, పని చేసుకోవాలి. అలానే ఏ సమయంలో మనం పని చేసుకున్నా కూడా మరలా వచ్చి దేవుని సన్నిధిలో భయముతో పరిగెత్తుకొని వచ్చి ఆయన దగ్గర మనం ఏం చేయాలంట, మనం గడిపేవారిగా ఉండాలి. అది నిజమైనటువంటి భక్తి. ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కానీ అనేకులు దయ్యము చేత పీడింపబడుతున్న వారిగా ధనాపేక్ష అనే ఉచ్చులో దయ్యము పట్టేస్తూ ఉన్నాడు. మార్తలాంటి ఆ యొక్క పని అనే విస్తారమైన పనులు దయ్యాలు పట్టేస్తూ ఉన్నాయి వారి జీవితాల్లో. కొంతమంది సోమర్థనం అనేటువంటి దయ్యాలు పట్టేస్తున్నాయి. కొంతమందికి మందిరానికి ప్రార్థన కంటే సాతానిక నిద్ర పెట్టేస్తూ ఉంటాడు. నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. రకరకాల దయ్యాలు చేత పీడింపబడుతూ ఉంటూ ఉంటారు. అందువల్ల వీరి జీవితంలో దేవుని వైపు చూడలేరు. ఇక వీళ్ళు ఆయన సన్నిధిలో చూడలేరు. ఎప్పుడో ఏదో ఊరకట్లా వస్తారంతే. ఏది ఒక ఆదివారమో లేకపోతే ఇంకేదో వస్తుంటారు, ఊరక అట్లా ప్రార్థనకి వస్తారు. కానీ అందుకే వారు తిన్నగా కూడా కూర్చోలేరు. ఆదివారం కూడా తిన్నగా దేవుని మందిరంలో కూర్చోలేరు. కూర్చున్న దగ్గర నుంచి కూడా వారు బయటికి వెళ్ళటము, లోపలికి రావటము, పక్క వాళ్ళతో మాట్లాడటము, ఈ పక్క వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళు ఎందుకు గొడవ చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్తున్నానండి, ఇలాంటివి ప్రతి ఒక్క సంఘంలో జరుగుతూనే ఉంటూ ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు వంగిపోయినటువంటి వారు ప్రభువును చూస్తానికి రాలా. వచ్చిన వాళ్ళు లోపాలను చూస్తానికి వచ్చారు. వచ్చి వారి లోపాలను చూసుకుంటూ కూర్చుంటారు, వారి పరిస్థితిని చూసుకుంటుంటారు, వారి అనారోగ్యాన్ని చూసుకుంటూ ఉంటారు, లేకపోతే ఎదుటి వాళ్ళని చూస్తూ ఉంటూ ఉంటారు. ఇదే సరిపోతుంది. కానీ దేవుణ్ణి వారు చూడలేరు. కారణం ఏంటంటే వారి జీవితం ఏమైపోయిందంట, వంగిపోయింది. దురాత్మల చేత వంగిపోయింది. ఏదో దురాత్మ వారిలో ప్రవేశించింది. విమర్శ అనే దురాత్మ ప్రవేశించింది వారిలోనికి. సోమర్తనం అనేటువంటి దురాత్మ ప్రవేశిస్తూ వస్తుంది. అందుకే సంఘంలో నిలబడరు. మందిరంలో అటుపోయే వాళ్ళు అటుపోతుంటారు, ఇటుపోయే వాళ్ళు ఇటు పోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారం వచ్చి కూడా వారి జీవితంలో ఆశీర్వాదం అనేది ఉండదు వారి జీవితం. ఇక్కడ ఆయనకు మనం గమనిస్తే ఆయన అక్కడ దేవుడు ఆ స్త్రీని మనం గమనిస్తే ఆమె కూడా ఎంత మాత్రము వంగిపోయి ఆకాశం వైపు ఏం చేయలేకపోయింది, చూడలేకపోతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 18 సంవత్సరాలు. కారణం ఏంటి అంటే దయ్యము పట్టినటువంటి ఆమెగా, దురాత్మ పట్టినటువంటి ఆమెగా, ఆ దురాత్మ బలహీనపరుస్తున్నాడు. అంతా కూడా వంగిపోయి కిందకే కానీ అది ఎత్తి చూడలేని పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవునికి అవకాశం ఇస్తే నీ బ్రతుకుని నిలబెడతాడు. దేవుడికి నువ్వు అవకాశమే ఇవ్వవు ఏ రోజు కూడా. మనుషులకు అవకాశం ఇస్తావు, మనుషులకి ఏదైనా కానీ మనుషుల కొరకు నువ్వు పరిగెత్తుతావు. ఎంత దూరమైనా కూడా, ఎంత కష్టమైనా, ఎంత డబ్బైనా నువ్వు ఖర్చు పెడుతూ ఉంటావు నీకు నచ్చినటువంటి వాటి కోసం. కానీ
దేవుని కొరకు నీ జీవితంలో ఏం చేయలేకపోతూ ఉంటావు? ఖర్చు పెట్టలేకపోతూ ఉంటారు. అనేక మంది ఇలానే జీవిస్తూ ఉన్నారు. ప్రియ సంగమా, భయంకరమైన విచ్చలవిడి జీవితంలో, పాప జీవితంలో ఉన్నవారు దేవుని వైపు చూడలేరని వాక్యం సెలవిస్తా ఉంది. ఆకాశం వైపు వారు చూడలేరు. ప్రభు వైపు మనం వస్తే ఆయన మనకేమిస్తాడంట? విడుదలిచ్చి చక్కగా మనల్ని నిలబెడతాడు. ఇక్కడ 18 సంవత్సరాలుగా ఆమె బ్రతుకులో ఫలాలు లేకుండా నిష్ప్రయోజనంగా బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. ఏ ఫలము లేదు ఆమె జీవితంలో. ఏ ఫలము? 18 సంవత్సరాలంటే మాట్లాడండి. 18 సంవత్సరాలంటే మాట్లాడండి. మనం ఇక్కడ సేవ ప్రారంభించి కూడా 18 సంవత్సరం వచ్చేస్తాం. 18 సంవత్సరాలు ఎంత కష్టమో తెలుసా? 18 సంవత్సరాలంటే ఎంత జీవితం అర్థమైపోయిందో తెలుసా? అయితే దేవుడు ఆమెను తాకినప్పుడు ఆమె జీవితము మార్పు చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక మాట అంటాడు ప్రభువారాములు. ఏమంటున్నాడు అంటే, ఈమె కూడా అబ్రహాము కుమార్తె కదా. ఆమెను ఏమని పిలుస్తున్నాడు? అబ్రహాము కుమార్తె అని. అబ్రహామును మనం చూస్తే, అబ్రహాముని దేవుడు ఆకాశం వైపు చూడాలని టక్కున చూశాడా? చూడలేదు. ఆకాశ నక్షత్రాలను లెక్కించు అని అనంగల్లా ఆకాశం వైపు టక్కున చూశాడు. అబ్రహాము తండ్రి అయిన అబ్రహామేమో ఆకాశం వైపు చూస్తున్నాడు. ఆయన కుమార్తె ఏమో నడుము వంగిపోయి నిలబడలేక ఏటి చూస్తుందంట? కింద చూస్తుంది. ప్రతి విషయానికి దేవుని వైపు చూసినట్లయితే నీ జీవితంలో మనలను దేవుడు ఒక బలంగా వాడుకునే దేవుడుగా ఉన్నాడు. ఆ తండ్రి పైకి చూచాడు, ఈ కుమార్తె క్రిందకి చూస్తుంది. మరి నువ్వెందుకు చూస్తూ ఉన్నావో నాకు తెలియదు. ఎవరి వైపు చూస్తున్నావో నాకు తెలియదు. ఆలోచన చేసుకో. భూమి మీద ఎప్పుడు చెప్తా, పంది ఎప్పుడు కిందే 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 చూస్తాం. అది పైకి చూడలేదు. పైకి చూడలేదు. ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఏమి తిందమా, ఏమి తాగు. కాబట్టి మనం తిన్నగా నిలబడితే దేవుడు మనతో మాట్లాడతాడు. ఏస్కేల్ అంటాడు కదా, నరపుత్రుడా నీవు తిన్నగా నిలబడము, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది అంటాడు. మొదట దేవుడు తిన్నగా నిలబడితేనే నీతో మాట్లాడతాడు. నువ్వు తిన్నగా నిలబడకుండా కప్పలాగా ఇక్కడ ఒక దంతు అక్కడ ఒక దంతు వేస్తూ లేకపోతే సర్పంలాగా మరి నీ జీవితంలో విషపూరితమైనటువంటి ఆలోచనలను కలిగి ఉంటే దినాన్ని మనం చెప్పుకున్నట్లుగా కదా, మరి ఆ యొక్క పేత స్వభావము లాగా కిందకి లాగేటువంటి స్వభావాలు కలిగి నీ జీవితంలో ఉన్నట్లయితే దేవుడు ఎలాగ మాట్లాడతాడు? నువ్వు తిన్నగా నిలబడట్లా ప్రభువులు. ఒక రోజు నిలబడితే 2వ రోజు పడిపోతున్నావు, 2వ రోజు నిలబడితే 3వ రోజు పడిపోతుంటావు. ఎక్కడున్నావు నువ్వు తిన్నగా? దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. ఎట్లా చేస్తాడు దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు? ఎలా చేస్తాడు చెప్పండి. ఈరోజు నువ్వు తిన్నగా నిలబడటము నేర్చుకోవాలి. ఈరోజు నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. దీనిలో 4 విషయాలు ఏంటి అంటే, 1, ఆయన సన్నిధికి వచ్చే వారి బాధను ఆయన క్షుణ్ణంగా తెలుసుకున్న దేవుడుగా మనకు కనిపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చే వారి బాధను ఆయన ఎలా తెలుసుకుంటున్నాడు? కొద్ది తెలుసుకొని వదిలే, ఇట్లా క్షుణ్ణముగా, అంటే అంతా తెలుసుకుంటున్నాడు వారి బాధ. జనరల్గా ఇప్పుడు దేవుని సేవకురాలుగా నేను ఉన్నాను, సంఘ కాపరిగా ఉన్నాను. సంఘంలో అనేక మంది వస్తూ ఉంటారు. వారి బాధ క్షుణ్ణంగా, వారి పరిస్థితి క్షుణ్ణంగా నాకు తెలియదు. కొన్ని మాత్రమే తెలుస్తాయి నాకు. కొన్ని మాత్రమే నాతో పంచుకుంటారు. కొన్ని మాత్రమే నాకు వేరొకరి దగ్గర నుంచి తెలుస్తూ ఉంటాయి. కానీ క్షుణ్ణంగా నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరంటే ప్రభువాని. మన వల్ల కాదు. నిజంగా ఆమె ఎలా క్షుణ్ణంగా 18 సంవత్సరాల బాధను తెలుసుకున్నాడు యేసయ్య. హల్లెలూయా. నీ బాధ కూడా ఆయనకి తెలుసు అని గుర్తుపెట్టుకో. ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కాదు అని నువ్వు గుర్తుపెట్టుకో. 2వది మనం గమనించినట్లయితే ఇక్కడ ఎలాంటి బాధతో బాధపడుతుందో కూడా ఎరిగిన దేవుడుగా మన దేవుడు ఇక్కడ కనిపిస్తున్నాడు. అంటే ఆమె ఏ బాధతో బాధపడుతుంది? దెయ్యం పట్టింది. ఓకే, ఎలాంటి బాధతో బాధపడుతూ ఉన్నది? మరి ఏ స్కానింగ్ చేయలేదు. అక్కడ స్కానింగ్ చేశారా? చేయలేదు. ఏ సిటీ స్కాన్ చేయలేదు అక్కడ. కానీ ఆమె ఎలాంటి బాధతో బాధపడుతుందో ఆయన గ్రహించిన దేవుడుగా మనకి కనిపిస్తుంది. తిన్నగా నిలబడలేక చాలా బాధపడుతుంది, నడుము వంగిపోయాను. ఆయన తెలుసుకున్నాడు. ఆ సమాజ మందిరంలో ఆమె పాప ఎప్పటి నుంచో వస్తుంది కదా, ఎవరైనా తెలుసుకున్నారు ఆమె బాధ ఏంటో అని వస్తుంది కదా, ఆమె సమాజ మందిరంలోనే ఉంది కదా. కానీ ఎవరైనా తెలుసుకున్నారు ఆ బాధని? ఎవ్వరు. ఈవెన్ ఆ సమాజ మందిరం యొక్క అధికారి కూడా తెలుసుకోరు.
ఎందుకు వస్తుంది ఆమె, ఏంటి పరిస్థితి అని కూడా తెలుసుకోవాలి. అది తెలుసుకోలేదు కానీ ఫైటింగ్ మాత్రం చేస్తున్నాడు. యేసయ్య బాగు చేస్తే ఫైటింగ్ మాత్రం చేస్తున్నారు. వాళ్ళు చేయలేరు, వాళ్ళు సువార్త ప్రకటించలేరు, వాళ్ళు ప్రార్థన చేయలేరు, పరిశుద్ధంగా జీవించలేరు, వాళ్ళు దేవుని కొరకు బ్రతకటం చేత కాదు. బ్రతికే వారి మీద ఎప్పుడు కూడా బురద చల్లుతూనే ఉంటారు. వారి జీవితంలో వారి బ్రతుకుల్లో నిప్పులు పోయటానికి, లేకుంటే బురద చల్లటానికి రెడీగా ఉంటూ ఉంటారు. ఈ యొక్క సమాజ మందిరపు అధికారులు అక్కడ ఉన్నవారు కూడా అలానే ఉన్నారు. మూడో విషయాన్ని మనం గమనిస్తే, ఆ బాధకు కారణము కూడా ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. ఆ బాధ ఎందుకు వచ్చిందో కూడా తెలిసిన దేవుడుగా ఉన్నాడు. ఏది ఆమెను బలహీనపరుస్తుందో, ఆమె రోగానికి గల కారణము కూడా ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనను, మన బాధలను కూడా ఎరిగిన దేవుడు ఆయన అని మీ జీవితంలో గుర్తుపెట్టుకో. మీ జీవితంలో గుర్తుపెట్టుకో. నాలుగవదిగా ఆమె దేవుణ్ణి ఆశ్రయించిందండి. ఎవరిని ఆశ్రయించిందండి? దేవుణ్ణి ఆశ్రయించింది. ఆమె యేసు యొక్క సన్నిధిలో ఉన్నది. సమాజ మందిరం యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఆమె ఉన్నట్లుగా, సమాజ మందిరంలో ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆమె వంగిపోయింది కదా, నిజంగా నడుము వంగిపోయి బహు బాధపడుతుందని ఉంది వాక్యం. బాధపడేవాళ్ళు ఈ రోజు ప్రార్థనకి రాకుండా ఇంట్లో ఉన్నారు. నిజమా కదా? కాళ్ళు నొప్పులు, ఏళ్ళు నొప్పులు, తల నొప్పులు, ఒళ్ళు వాళ్ళకేమి ఏంటంటారు, జీవితకాల రోగ వ్యాధితో ఏమి బాధపడతలేదు. చిన్న చిన్నయ్యా, పెద్ద పెద్ద సమస్యలు ఏం కాదు వాళ్ళకి. ఆ చిన్న చిన్న రోగాలకి తట్టుకోలేక ఏడున్నారు, ఈరోజు పిల్లల్లో ఉన్నారు. కానీ ఆమె ఎక్కడుంది? అన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ కూడా ఆమె ఎక్కడుంది? సమాజ మందిరంలో ఉన్నదా, అంటే దేవుని సన్నిధిలో ఉన్నది. ఎంత బాధపడుతుందో తెలుసా? మనకి కొంచెము బ్యాక్ పెయిన్ వస్తే తట్టుకోలేము తెలుసా. నేను కొంచెం, నా శరీరం కొంచెం లావు ఉంటాను కాబట్టి కొన్ని తట్టుకోలేము. మేము చిన్నపిల్లలను తీసుకొని పరిచయకి వెళ్ళినప్పుడు ఆటోలో వెనక భాగంలో కూర్చోవటం వల్ల, పిల్లల కోసం వాళ్ళ సేఫ్టీ కోసం వెనక కూర్చోవటం వల్ల ఆ వెనక అప్పి ఆటోలో ఆ కట్టి ఒత్తుకుంటా వచ్చింది. ఏముందిలే అన్నట్లుగా అలానే కూర్చున్నాం. కానీ ఆ బాధ నెక్స్ట్ ఆ నైట్ నుంచి వర్ణనాతీతం, ఇక వర్ణించలేము అన్నాడు నొప్పి. ఆ డే, ఆ నెక్స్ట్ డే, దాదాపు 2 days అండి, 2 days ఆ బాధని భరించలేక అసలు ఇంకెక్కడికి నడుస్తున్నా ఎట్లానే ఆ మెట్లు ఎక్కుతున్నా, ఎలానే ఎక్కుతున్నా. ఎంత బాధపడ్డానది నాకు తెలుసు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత కొంచెం నొప్పి వస్తేనే ఈ నడుము తట్టుకోలేకపోతున్నాం. 18 సంవత్సరాల నుంచి ఆ భరించలేని బాధతో ఆమె ఎలా మందిరంలోకి వచ్చిందండి? మానకుండా దేవాలయాన్ని, సమాజ మందిరాన్ని విడవకుండా ఎలా కూర్చోగలిగిందండి? ఆ విశ్వాసం ఎంత గొప్పదండి. దయ్యం పట్టి ఆమెను పీడిస్తున్నా కూడా ఆమె మాత్రం ఈ దేన్ని విడిచిపెట్టట్లా, దేవుణ్ణి విడిచిపెట్టట్లేదు అంతే. ఈరోజు చిన్నదానికి పెద్దదానికి దేవుణ్ణి విడిచిపెట్టేవాళ్ళు, మందిరాన్ని విడిచిపెట్టేవాళ్ళు, సేవకులను విడిచిపెట్టేవాళ్ళు మనం ఎంతమందిని సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం. కప్పల్లా కలిపేటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. ప్రియదేవుని పుట్టారా, ఆమె అయితే ఆ మందిరాన్ని విడిచిపెట్టలేదు, దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా చూస్తూ ఉన్నాం. మనం కూడా దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణి ఆశ్రయిస్తే మన ప్రతి సమస్య నుండి కూడా దేవుడు మనకి ఏమిస్తాడండి? విడుదల ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా! మనకి విడుదల ఇచ్చేటువంటి దేవుడు. సంగమా, ఎప్పుడైతే ప్రభువారు చెప్పారో ఆమె చక్కగా నిలబడినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఆమెను బాగు చేసిన తర్వాత ఆమె ఇప్పుడు ఎటువైపు చూస్తుందండి? దేవుని వైపు చూస్తా ఉంది, ప్రభు వైపు చూస్తా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు నువ్వు దేవుని వైపు చూడు, ఖచ్చితంగా ఆయన బాగు చేస్తాడు. ఏ రోగం ఉన్నా నువ్వు దేవుని సన్నిధిని మాత్రం విడిచిపెట్టద్దు. ఏ బాధ ఉన్నా దేవుని సన్నిధిని విడిచిపెట్టద్దు. ఏ సమస్య ఉన్నా దేవుని సన్నిధిని విడిచిపెట్టద్దు. ముఖ్యంగా విశ్రాంతి దినాన, అనగా పరిశుద్ధ దినమున సమాజముగా కూడి ఆరాధించుకుంటున్న ఆ దినమును నువ్వు విడిచిపెట్టకూడదు. అపవాదికి చోటిచ్చినట్లు అయిపోతుంటుంది మన జీవితం. పరిశీలన చేసుకునే జీవితంలో ఆయన ఇచ్చిన పరిచర్ను విడిచిపెట్టి నీ సొంతంగా నువ్వు వెళ్ళిపోకూడదు. ఆయన ఇచ్చిన సంఘాన్ని, ఆయన ఇచ్చిన సేవకులను విడిచిపెట్టి నీ సొంత ఆలోచనతో నువ్వు పక్కకి వెళ్ళకూడదు. చాలా నష్టపోతావు. వంగిపోవలసిన పరిస్థితి వచ్చేస్తుంది నీ జీవితం. వంగిపోవలసిన పరిస్థితులు మన జీవితాల్లోకి వచ్చేస్తాయి. ఈరోజు ప్రభు ఇచ్చినటువంటి అవకాశములను మనం ఉపయోగించుకోవాలి. ప్రభు సన్నిధిని నువ్వు విడిచిపెట్టద్దు. ఆయన సన్నిధిని నువ్వు గట్టిగా పట్టుకుంటే ఆయన కనికరం నీ మీదకి వస్తుంది. ఆమె అడిగిందండి,
ఆమె అడిగింది వచ్చి అక్కడ ఇలా మనం చదువుకున్నాం కదా, ఆమె వచ్చి అయ్యా చదువుదాం మళ్ళీ ఒక్కసారి అది చదువుకొని మనం ముగించేసుకుందాం. లూకా సువార్తలోనికి మళ్ళీ వెళదాం. దీన్ని గొప్పకున్నా ఇలా చదవండి కదా, చదవండి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు ఆత్మ పట్టినటువంటి ఒక స్త్రీ అచట నుండెను. ఏమైపోయిందంటే నడుము వంగిపోయిను, చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా ఆమె పిలిచిందండి యేసు అక్కడికి. పెద్దగా వెళ్ళిపోయి అయ్యా 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 నేను 18 సంవత్సరాల నుంచి బాధతో ఉన్నాను, మందిరంలోకి మాత్రం విడిచిపెట్టకుండా వస్తున్నాను, నన్ను బాగు చేయవా అని అలా. కానీ దేవునికి ఎక్కడ ప్రేమ వస్తుందంటే అంత బాధలో కూడా ఆ మందిరాన్ని విడిచిపెట్టలేదు చూడానా, ఆ సమాజ మందిరాన్ని విడిచిపెట్టలేదు చూడ. ఆ పరిస్థితుల్లో కూడా దయ్యం బలహీనపరుస్తూ వ్యాధి దయ్యం ఎలాగంటే వ్యాధి పెడుతుంది, ఆ టయానికి వ్యాధి పెట్టేస్తుంది. అయినా కూడా ఆ విడిచిపెట్టట్ల మందిరాన్ని. అందువల్ల ఆమె మీద ఏం కలిగిందంటే దేవుడికి కనికరం కలిగింది. ఆమెను పిలిచి మరి చేయి పట్టి బాగు చేసినట్లుగా చూస్తూ ఉన్నా. ఈరోజు నీ బాధతోటి లేకపోతే నీ సమస్యలతోటి నువ్వు ఆయమ్మ దగ్గర, ఎల్లమ్మ దగ్గర, పుల్లమ్మ దగ్గర నువ్వు అక్కడ ఇక్కడ చెప్పుకుంటూ ఉంటావు, సోదంతా చెబుతుంటావు, ఏడుతూ ఉంటావు, ఎక్కడెక్కడో ఏదేదో చేస్తూ ఉంటావు. దేవుడికి అలా కనికరం వస్తుంది నీ సమస్యల వల్ల. నీ భర్త మారలేదు, నీ పిల్లలు మారలేదు, నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పరిస్థితులు వచ్చేసినాయి, నేను అలా అయిపోయాను ఇలా అయిపోయానని అక్కడక్కడికి వెళ్ళిపోతున్నావు. కానీ ఆయన సన్నిధిలో నువ్వు చూడట్లేదే. ఈరోజు దేవుని సమాజ మందిరంలో నువ్వు లేవే, ఆయన మందిరంలో నువ్వు ఉండడానికి నీకు బాధేస్తూ ఉన్నదే. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన రానగానే సాకులు చెప్పలేం. అయ్యా నేను నడుము వంగిపోయింది, నేను అంత ముందుకి రాలేనయ్యా, నేను ఆడదాకా రాలేను, కొంచెం వచ్చి నాకు కొద్ది ప్రార్థన చేయవా ఇక్కడికి వచ్చి అనిందండి. అనల్లా. ఆయన పిలవగానే అలానే ఆ వంగిపోయిన జీవితంతో కింద చూస్తానే వెతుక్కుంటా ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? అంటే కింద చూస్తుంది. కింద ఏం కనపడుతుంది అంటే కూర్చున్న వాళ్ళ పాదాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ వాళ్ళు కనుక బెంచీల మీద కూర్చొని ఉంటేనో ఎత్తు స్థలం మీద కూర్చొని ఉంటే కాళ్ళు కనిపిస్తా ఉంటాయి. అలాగా అలవాటైన ప్రదేశం కాబట్టి వెతుక్కుంటా అలా ఏసై దగ్గరికి వెళ్ళిందండి. ఏసై దగ్గరికి వెళ్ళి ఏసై పాదాలే చూస్తుంది. ఏసై కనపడట్లా అక్కడ. అప్పటికి ఏసై కనపడట్లా. ఆ ఏసై దగ్గరికి వెళ్ళి కూడా ఆయన నుంచున్నాడు. ఆయన ఇట్లా చూస్తున్నా, అవునయ్యా వంగిపోయిందయ్యా అట్లా చూస్తూ ఉన్నది అంతే. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయన చెయ్యి పెట్టేశాడు. ఆయన చెయ్యి పెట్టగానే అప్పుడు లేసి ప్రభుని చూడబోతుంది. హల్లెలూయా. చక్కగా నిలబడుతుంది. ఈ రోజు నేను ఒక్కటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నాకు కానీ నీకు కానీ ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ రోగమైనా, ఏ యొక్క పరిస్థితుల్లో మనం ఉన్నా దేవుడిని విడిచిపెట్టద్దు. దేవుడు ఇచ్చిన దాన్ని విడిచిపెట్టద్దు. నీకు దేవుడిని విడిచిపెట్టద్దు. దేవుడిచ్చిన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడిచ్చిన పరిచయం నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడిచ్చిన మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడిచ్చిన దేవుని బిడ్డలను నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడిచ్చిన సంఘాన్ని, సేవకుల్ని, కాపరుల్ని నిర్లక్ష్యము చేయవద్దు. ఈరోజు నీవు నిర్లక్ష్యము చేయకుండా నీవు ఉన్నప్పుడు దేవుడు నీ మీద కనికరపడే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీ బ్రతుకును మార్చగలిగిన దేవుడుగా ఉన్నాడు. ఈరోజు నీ స్థితి ఎలాగుండదో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు వంగిపోయిన నీ కుటుంబాన్ని, వంగిపోయిన నీ జీవితాన్ని, పనికిరాదనుకుంటున్న నీ బ్రతుకును దేవుడు లేవనెత్తి నిలవబెట్టి కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.